ఫ్రెండ్స్, ఇవాళ మీకు అడోబ్ ఎక్స్ప్రెస్ యూజ్ చేసి ఇమేజ్ కన్నా బ్యాక్గ్రౌండ్ ఎట్లా రిమూవ్ చేయాలన్నది చెప్తాను. ఇది 2 వేస్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూపిస్తాను మీకు. ఫస్ట్ న్యూ ట్యాబ్లోకి వెళ్ళి గూగుల్ అని టైప్ చేయండి. నెక్స్ట్ అడోబ్ ఎక్స్ప్రెస్ అని టైప్ చేయండి. ఇక్కడ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా ఫ్రెండ్స్. ఏదైనా ఫోటో డౌన్లోడ్ చేద్దాం ఫ్రెండ్స్. ఇది ఫోటో తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. Just drag and drop your image. చూసారా ఫ్రెండ్స్, మీరు ఇక్కడ కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మళ్ళీ డౌన్లోడ్ అంటే మళ్ళీ సైన్ ఇన్ అడుగుతుంది. సో మీ గూగుల్ కానీ, యాపిల్ కానీ, ఫేస్బుక్ కానీ, స్లాక్ కానీ ఏదైనా చేసి లాగిన్ అవ్వచ్చు. ఇదే ఫ్రెండ్స్ అడోబ్ ఎక్స్ప్రెస్ యూజ్ చేసి వన్ వే ఆఫ్ రిమూవింగ్ బ్యాక్గ్రౌండ్స్. ఇంకొకటి, సైన్ ఇన్ అయిన తర్వాత ఇక్కడ టైప్ చేసిన వస్తుంది ఫ్రెండ్స్. గూగుల్లోకి వెళ్ళి టైప్ చేసిన వస్తుంది. జస్ట్ క్లిక్ ఆన్ ఇది ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఇలా అడోబ్ ఎక్స్ప్రెస్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇన్స్టాగ్రామ్ స్టోరీ క్రియేట్ చేసుకోవచ్చు. సోషల్ మీడియా రిలేటెడ్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ పోస్ట్ చేసుకోవచ్చు, టిక్టాక్ వీడియోస్ చేసుకోవచ్చు, ఫేస్బుక్ స్టోరీస్ చేసుకోవచ్చు, ఫేస్బుక్ పోస్టింగ్స్ చేసుకోవచ్చు, యూట్యూబ్ వీడియోస్ చేసుకోవచ్చు, యూట్యూబ్ థంబ్నెయిల్స్ క్రియేట్ చేసుకోవచ్చు, యూట్యూబ్ బ్యానర్ చేసుకోవచ్చు, మీమ్స్ క్రియేట్ చేసుకోవచ్చు, డాక్యుమెంట్లు ఈ టైప్ ఇవన్నీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మార్కెటింగ్ సంబంధించి బిజినెస్ కార్డు, ఫ్లయరు, లోగో, అడ్వర్టైజ్మెంట్, కాలేజ్ ప్రజెంటేషన్ ఇవన్నీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో మనకి ఇది ఎలా ఉంటుంది సార్ ఫ్రెండ్స్ ఇంటర్ఫేస్. ఓకే, మనకి ఇక్కడ ఇవాళ నేను చెప్పబోయేది ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ రిమూవింగ్ అడోబ్ ఎక్స్ప్రెస్ యూజ్ చేసి కదా ఫ్రెండ్స్. ఇలా క్రియేట్ న్యూ ఆస్పెక్ట్ రేషియో, ఒరిజినల్ ఆస్పెక్ట్ రేషియో చేద్దాం ఫ్రెండ్స్. సో వచ్చింది కదా ఫ్రెండ్స్. మీరు ఇక్కడ దీన్ని ఇలా డబుల్ క్లిక్ చేసుకుంటే ఇక్కడ ఇమేజ్ని సెలెక్ట్ చేయండి ఫ్రెండ్స్. జస్ట్ వన్ క్లిక్. డబుల్ క్లిక్ అంటే మళ్ళీ మీకు క్రాప్ ఏరియాకి వెళ్ళిపోతుంది. ఈ విధంగా క్రాప్ అంటే మీకు ఇది సెలెక్ట్ చేసుకున్న ప్రస్తుతం ఈ ఏరియాలోకి వచ్చింది. ఓకే, మళ్ళీ మనకు వద్దనుకుంటే నన్నులోకి వెళ్ళిపోతే సరిపోతుంది. ఇది సెలక్షన్ ఫ్రెండ్స్. మీకు ఇక్కడ ఎట్లా కావాలితే ఏ షేప్లో కావాలితే ఆ షేప్లో, ఇదేమో పోర్ట్రైట్, ఇట్లా ఏ షేప్లో కావాలి ఇలాగే ఏ షేప్లో కావాలితే ఆ షేప్లోకి. వద్దు అనుకుంటే రీసెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. వద్దు దాన్ని క్లోజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు రిమూవింగ్ బ్యాక్గ్రౌండ్ కావాలి కదా ఫ్రెండ్, ఇట్లా జస్ట్ ఇది ప్రెస్ చేసిన ప్రాసెసింగ్ అవుతుంది ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, అయిపోయింది. చూసారా, మీకు ఇక్కడ ఇది ఎట్లాగంటే ఒక వెక్టార్ కింద తీసుకుంటుంది. ఎట్లా రీసైజ్ చేయాలంటే ఇట్లా
షిఫ్ట్ పట్టుకుని చేస్తే అన్ని సైడ్ల నుంచి ఒకేలాగా అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.